అధికారం పోయింది. 5 ఏళ్ల పాటు అందిన వైభోగాలు ఒక్కసారిగా మాయమయ్యాయి. రిజల్ట్ వచ్చి 2 వారాలు కూడా కాలేదు. కానీ వైసీపీలో ముఖ్య నేతలు పక్కచూపులు చూస్తున్నట్లుగా ప్రచారం సాగుతోంది. ప్రతిపక్షం అన్న మాటను అసలు భరించలేమని అంటున్న నాయకుల తీరుని చూసి జనాలే షాక్ తింటున్నారు. ఫ్యాన్ పార్టీలో పెద్ద తలకాయలే పడిపోతాయనే టాక్ వినిపిస్తోంది. ఇంతకీ గోడ దూకడానికి సిద్ధంగా ఉన్న నేతలెవరు? టేక్ ఏ లుక్. జనసేన పార్టీ అగ్రనేతలకు వైసీపీ కోస్తా ఉత్తరాంధ్ర ముఖ్య నేతల నుంచి అంతర్గత అభినందనలు వెల్లువలా వస్తున్నాయి. పాత పరిచయాలు, బంధుత్వాలు, స్నేహాలను అడ్డం పెట్టుకుని కలుపుగోలుగా ఉండేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ పరిణామాలు జనసేన ముఖ్య నేతల్ని ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. పార్టీలోకి వస్తారా అని అడుగుతారేమో అని ఎక్కువ మంది ఈ హడావుడి చేస్తున్నారు. కొంతమంది నేరుగా తమ పార్టీపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ తాము వస్తామని సంకేతాలిస్తున్నారు. దీనికి కారణం కోస్తా ఉత్తరాంధ్రలో వైసీపీకి భవిష్యత్తు లేదని అనుకోవడమే. లోక్సభ, అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ అన్ని ప్రాంతాల్లోనూ ఓడిపోయింది. సాధారణ ఓటమి అయితే మరోసారి గెలుస్తామన్న ఆశ ఉండేది. కానీ ఉత్తరాంధ్ర, కోస్తా జిల్లాల్లో కూటమి నేతల మెజారిటీలు చూస్తే వైసీపీ నేతలకు మైండ్ బ్లాంక్ అయిపోయింది. హైయెస్ట్ మెజారిటీలు కూటమి అభ్యర్థులకు వచ్చాయి. ఇక గోదావరి జిల్లాల సంగతి చెప్పాల్సిన పనిలేదు. విజయం ఖాయమనుకున్న తునిలో కూడా వైసీపీ 15,000 ఓట్ల తేడాతో ఓడిపోయింది. మినిమం 50,000 అన్నట్లుగా ఏకపక్ష ఫలితాలు వచ్చాయి. మొత్తంగా కోస్తా ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో వైసీపీకి 35% కంటే తక్కువగా ఓట్లు వచ్చాయి. ఇంత తేడా రావడం వైసీపీ నేతల్లో భవిష్యత్తు భయం ప్రారంభమైంది. ఫలితాలు వచ్చిన 2 రోజులకే ఉత్తరాంధ్ర, కోస్తాలోని కొంతమంది నేతలు జనసేన నాయకత్వంతో టచ్లోకి వెళ్లేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. వైసీపీ కోలుకుంటుందని ఎక్కువ మంది భావించడం లేదు. మరోవైపు టిక్కెట్ల కొరత రాదని, వచ్చే ఎన్నికల నాటికి అసెంబ్లీ నియోజకవర్గాలు పెరుగుతాయని నమ్ముతున్నారు. విశాఖలో వైసీపీ ఖాళీ అవుతుందని విశాఖ పశ్చిమ నుంచి హ్యాట్రిక్ విజయం దక్కించుకున్న గణబాబు ఒక ట్వీట్ వేసి కలకలం రేపారు. ఆయన మొత్తం వైసీపీ నేతలంతా కూటమి వైపు చూస్తున్నారు అని సీక్రెట్ని బహిర్గతం చేశారు. ఆ వచ్చే నేతలు ఎవరో పేర్లు చెప్పకపోయినా మొత్తం విశాఖలోనే వైసీపీ ఖాళీ అవుతుందని చెప్పడం బట్టి చూస్తే పెద్ద తలకాయలే ముందుంటున్నాయని అంటున్నారు. అయితే విశాఖ టీడీపీ కిక్కిరిసి ఉందని, తమకు జంపింగ్ జపాంగులు అవసరం లేదని ఆయన ముఖాన చెప్పేస్తున్నారు. టీడీపీకి రాయబారాలు పంపినా తాము పట్టించుకోకపోవడంతో జనసేనలోకి, బీజేపీలోకి వెళ్లడానికి చూస్తున్నారని అంటున్నారు. గణబాబు చెప్పారని కాదు, చాలా మంది నేతలు సైలెంట్గా ఉన్నారు. వారు ఫ్యూచర్ గురించి సీరియస్గానే ఆలోచిస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. ఆ నేతలెవరో వైసీపీ నాయకత్వం ఆరా తీసి జిల్లాలో పార్టీని గాడిలో పెట్టుకోకపోతే మున్ముందు భారీ ముప్పు తప్పదనే సంకేతాలు కనిపిస్తున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ 151 అసెంబ్లీ, 22 పార్లమెంటు స్థానాలను దక్కించుకున్నా ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. ప్రస్తుతం 11 అసెంబ్లీ సీట్లు మాత్రమే వైసీపీ సాధించడంతో ప్రతిపక్ష హోదా కూడా కోల్పోయింది. ఇది ఇలా ఉంటే గెలిచిన ఎమ్మెల్యేలు, ఎంపీలలో కొంతమంది పార్టీ మారుతారనే ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా వైసీపీ ఎంపీ బీజేపీలో చేరేందుకు సిద్ధమవుతున్నారనే ప్రచారం జరుగుతోంది. వైసీపీ నుంచి గెలిచిన ఎంపీలలో కడప నుంచి వైఎస్ అవినాష్ రెడ్డి జగన్కు సోదరుడు కావడంతో ఆయన పార్టీ మారే అవకాశాలు లేవు. అలాగే రాజంపేట నుంచి గెలిచిన మిథున్ రెడ్డి జగన్కు అత్యంత సన్నిహితుడు. మరో నమ్మకమైన వ్యక్తిగా ఉన్న తిరుపతి ఎంపీ గురుమూర్తి కూడా పార్టీ మారే అవకాశం లేదు. దీంతో మిగిలిన ఆ ఎంపీపైనే ఇప్పుడు వైసీపీ కూడా అనుమానాలు వ్యక్తం చేస్తోంది. ఇప్పటికే బీజేపీకి చెందిన కొంతమంది కీలక నేతలు సదరు ఎంపీతో మంతనాలు చేసినట్టుగా ప్రచారం జరుగుతోంది. అయితే ఎంపీగా గెలిచిన తర్వాత ఇటీవల జగన్తోనూ భేటీ అయ్యారు. అయినా బీజేపీతో టచ్లోకి వెళ్లినట్టు ప్రచారం జరుగుతోంది. అయితే ఇప్పటి వరకు తనపై వస్తున్న పుకార్ల విషయంలో ఆ ఎంపీ స్పందించకపోవడంతో ఈ అనుమానాలకు బలం చేకూరుతోంది. ఒంగోలులో ఘోర పరాజయం చవిచూసిన వైసీపీ ముఖ్య నేత కూడా పొలిటికల్ ఫ్యూచర్పై లెక్కలు వేసుకుంటున్నారట. కొడుకుతో కలిసి జనసేనలోకి వెళ్లడానికి సన్నాహాలు చేసుకుంటున్నారట. మూడో కంటికి తెలియకుండా
ఆ దిశగా అంతర్గత చర్చలు జరుగుతున్నాయట. ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని మొదట్లోనే వ్యతిరేకించిన ఆ ముఖ్య నేత జగన్ ఆదేశాల తర్వాత సైలెంట్ అవ్వాల్సి వచ్చింది. ఇప్పుడు ఆ కోపంతోనే ఆయన పార్టీ మారి ఆలోచనలో పడ్డారట. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఆయన బలమైన నేత. ఇప్పటికే 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. మొన్నటి కూటమి గాలిలో 30,000 ఓట్ల తేడాతో ఘోర ఓటమి చవిచూశారు. ఎన్నికల ముందు గ్రౌండ్ వర్క్ ఎంత చేసుకున్నా ఓట్లు పడకపోవడంతో పొలిటికల్ ఫ్యూచర్పై ఆలోచనలో పడ్డారట. ఎన్నికల టైంలో ఎక్కువ నగదు, బియ్యం బస్తాలు, మటన్, చికెన్ పంచారు వైసీపీ నేతలు. వాటిని జనం బాగానే తీసుకున్నారు. దాంతో కనీసం 5,000 ఓట్లతో అయినా బయటపడతానని ఆ ముఖ్య నేత కాన్ఫిడెంట్గా కనిపించారు. అయితే సీన్ రివర్స్ అయింది. వైసీపీకి పక్కాగా పడతాయన్న ఓట్లే పోల్ కాలేదని అర్థం అవ్వడంతో సదరు నేత కౌంటింగ్ రోజు 3వ రౌండ్కే కౌంటింగ్ హాల్ నుంచి వెళ్లిపోయారు. ఇంత దారుణంగా ఓడిపోతానని ఊహించలేదని సన్నిహితుల దగ్గర వాపోతున్నారట. దీంతో పొలిటికల్ కెరియర్పై పునరాలోచనలో పడ్డారట. వీళ్లే కాదు, వైసీపీలో చాలా మంది నేతల ఆలోచన ఇదేననే టాక్ వినిపిస్తోంది. వైసీపీతో ఉంటే తమకు భవిష్యత్తు ఉండదనే నిర్ణయానికి వచ్చేశారట. దీంతో త్వరలోనే వైసీపీలో పెద్ద వికెట్స్ పడడం ఖాయమనే ప్రచారం జరుగుతోంది. చూడాలి మరి ఏం జరుగుతుందో.